హాయ్ అండి. నిన్న మా పెళ్లి రోజు సందర్భంగా పనులన్నీ హడావుడిగా అయితే చేసుకుంటున్నాను. టెంపుల్‌కి వెళ్ళాలని, ఏ పని చేసినా శుభకార్యం చేసుకున్నా ఇంటి దేవుడిని వెనకేసి ఏ పని చేయకూడదు అంటారు కదా! అందుకని ముందు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని టెంపుల్‌కి అయితే వెళ్ళాము. అక్కడ రావి చెట్టు, వేప చెట్టు ఉంటే ప్రదక్షిణ చేసుకున్నాము. చాలా మంచిదండి. అశ్వథ్ నారాయణ అంటారు కదా వీళ్ళిద్దరిని. ఆ తర్వాత హనుమంతుడిని కూడా దర్శించుకున్నాము. బుద్ధి, బలం, ధైర్యం అన్నీ వస్తాయి. ఆ తర్వాత పక్కనే శివయ్య టెంపుల్ ఉంటే ఆయన కూడా దర్శించుకున్నాము. పక్కన జంట నాగులు కూడా ఉన్నాయి. పాలు పోద్దాం అనుకున్నాం కానీ ఇంకా తెచ్చుకోలేదండి, సమయానికి మర్చిపోయాను. ఆ తర్వాత వస్తూ స్వీట్ లస్సీ అయితే తాగాము కొంచెం. ఇంకా ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, బ్రేక్ఫాస్ట్ కోసం బీట్రూట్ ఆనియన్ దోశ అయితే వేసానండి. బీట్రూట్ ఆనియన్ దోశ కోసం ఏం లేదు, బీట్రూట్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆ ప్యూరిన్ తీసి పిండిలో కలిపేసి వేసుకోవడమే. ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని నువ్వులు కూడా వేసానండి. దోశల్లో కానీ, ఇడ్లీల్లో కానీ, చపాతీల్లో నువ్వులు వేస్తాను కాల్షియం కోసం. మధ్యాహ్నం బిర్యానీ ఆర్డర్ చెప్పాము. కేక్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసి నేను మా వారు కట్ చేసాము. నచ్చితే